అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. బృందావనం పార్ట్ 53తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. డైలీ ఇచ్చేవాళ్ళే ఇస్తున్నారు తప్ప కొత్త వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. స్వీట్స్ తిని అమ్మయ్య అనుకున్న తల్లి కూతురికి కరెక్ట్గా పావుగంట అయ్యేసరికి ఇద్దరికి ఒకేసారి కడుపులో గొడగడ స్టార్ట్ అవుతుంది. ఇద్దరూ పొట్ట పట్టుకొని చేరో రూమ్లోకి వెళ్తారు వాష్రూమ్ కోసం. బయట పిల్లలందరూ మైక్ చుట్టూ చేరుతారు. మైక్ మామ పని చేస్తుందా? వాళ్ళు తిన్నారు, ఎప్పటికి వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది అని అడుగుతాడు ఆయు. నాకు తెలిసి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది అంటాడు మైక్. నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అంటాడు ఆయు. రై, మీ అమ్మకు ఆల్రెడీ మీరేదో చేయబోతున్నారు అని అనుమానం వచ్చింది. మీరు ఇంక సైలెంట్గా ఉండండి, లేదంటే మీతో పాటు మీకు హెల్ప్ చేసినందుకు మాకు కూడా వాయిస్తుంది. అవసరమా అని అంటాడు మైక్. మరి ఎలా తెలుస్తుంది వాళ్ళ పొజిషన్? కాసేపటికి మొహాలు వాడిపోయిన ఆకుకూరలా వేలాడేసుకొని వస్తారు వాళ్ళే. మీరు తినండి అని అంటాడు మైక్. సరే మామా అంటాడు ఆయు. అన్వేష్ అమృతని తీసుకొని మీరు కూడా వెళ్ళి తినండి అని ఐషుతో హరిగారు అంటారు. తింటాం, ముందు పెద్దవాళ్ళు అయిపోతే అని సీనియర్ గ్యాంగ్ మొత్తాన్ని పంపిస్తుంది ఐషు. అక్క, ఈ నగలు ఇంక తీయనా అని అడుగుతుంది అమృత. ఎందుకు, ఉంచుకో అని చెబుతుంది ఐషు. అబ్బా, వీటిని మోయడం కష్టమవుతుందక్క. మీరు వెళ్ళేటప్పుడు ఈ నగలు మీకే ఇస్తాను, పట్టుకు వెళ్ళండి అంటుంది అమృత. అదేంటి, అవి నీవే, ఇంకెందుకు పట్టుకు వెళ్ళడం అని శ్రీ అడుగుతుంది. అది ఇవి అక్క వాళ్ళ పూర్వీకుల వస్తువులు, ఎంత అక్క ఇచ్చినా వీటికి ఒక వాల్యూ ఉంటుంది. వీటిని ఇక్కడే ఉంచితే చాలా మిస్ అవుతాయి అని చిన్నగా చెబుతుంది అమృత. తను ఎందుకందో అర్థమైన అందరికీ ఇలాంటివి కూడా చేస్తారా అని అడుగుతారు. వాళ్ళు నన్ను బాధ పెట్టే పనులు చేస్తూనే ఉంటారక్క. వీటిని దాచి మీ ముందు నన్ను తప్పుగా చూపించాలి అనుకుంటారు, అందుకే వద్దు అంటున్నా. సరే, ఇప్పుడు ఇంకా అవేమీ ఆలోచించకుండా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి అని అంటుంది ఐషు. పిల్లలందరూ తినేసి ఒకసారి అక్కడ పొజిషన్ చూడాలి అని నెమ్మదిగా అమృత ఇంటి వైపు వెళతారు. గుమ్మంలోకి వెళ్ళి తొంగి చూస్తే హాల్లో ఎవరూ లేరు. ఏమయ్యారు వీళ్ళు అని చూస్తున్న వీళ్ళకి అమ్మ, అయ్యా అని మూలుగుతూ శారద కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తుంది. ఆవిడ వెనకాలే దివ్య. అమ్మా, నా వల్ల ఇంకా కాదు, ఈసారి ఇక్కడే ఇంకా అని అంటుంది వేలాడిపోయి. వద్దమ్మా, ఇక్కడ పాడు చేస్తే మనమే క్లీన్ చేయాలి, లేకపోతే కొంపకి చస్తాం అంటుంది శారద. తొంగి చూస్తున్న పిల్లలకి మ్యాటర్ అర్థమై లోపలికి వెళ్ళే అవసరం లేదు కనుక అక్కడే ఉంటే అందరికీ అనుమానం వస్తుందని సక్సెస్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మా, ఆకలి వేస్తుందే అని అంటుంది దివ్య. ఇప్పుడు తింటే మళ్ళీ పరుగు పెట్టాలి అని అంటుండగానే మళ్ళీ ఇద్దరికి కడుపులో గొరగొర స్టార్ట్ అయ్యి అమ్మా, నా వల్ల కాదు ఇంకా అని ఏడుస్తుంది దివ్య. తప్పదు అంటూ శారద పరుగు పెడుతుంది. దివ్యకి వెళ్ళే ఓపిక లేక కదలను అని కూర్చుంది. కానీ దివ్య అక్కడేమన్నా పాడు చేసావంటే నువ్వే మొత్తం క్లీన్ చేయాలి అని అంటుంది శారద. దానితో తప్పక ఇంకా వెళుతుంది దివ్య. ఇక తిరగలేక బాత్రూమ్ దగ్గర గోడకి ఆనుకొని కూర్చుంటుంది దివ్య. దివ్య కోసం వెళ్ళి శారద కూడా అక్కడే కూర్చుంటుంది. ఇంకా బయటికి వచ్చే ఓపిక లేక మళ్ళీ కడుపులో గురగుర స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఇద్దరు ఒకే బాత్రూమ్కి వెళ్ళడానికి పోటీ పడతారు. నేను ఫస్ట్ అంటే నేను అని ఒకరికి ఒకరు లాక్కుంటూ ఉంటారు. దివ్య, పెద్దదాన్ని కదా, నేను ముందు వెళ్తాను అంటుంది శారద. అంత లేదమ్మా, దీనికి పెద్ద చిన్న తేడా లేదు, అయినా ఫస్ట్ నుంచి ఈ బాత్రూమ్ నేను వాడుతున్నా కాబట్టి నేను ఫస్ట్ వెళ్తా. దివ్య, నేను నీ తల్లినే, నేను నీ కూతురును, నాకిప్పుడు అక్కడికి వెళ్ళే ఓపిక లేదు దివ్య,
నువ్వు వెళ్ళు. అంత లేదు. నేను వెళ్ళలేకే కదా ఇక్కడ కూర్చున్నాను. నిన్నెవరు రమ్మన్నారు? ఇప్పుడు అడ్డు లేస్తావా లెగవ్వా? ఇంకొక నిమిషం ఆగితే ఇక్కడే పాడు చేసేస్తా అని బెదిరిస్తుంది దివ్య. నువ్వేదన్నా చేసుకో, నాకింక ఆగడం లేదు అని శారద బాత్రూంలోకి వెళ్ళబోతుంటే జుత్తు పట్టుకొని వెనక్కి లాగుతుంది దివ్య. నన్నే జుత్తు పట్టుకొని లాగుతావా అని శారద దివ్య జుత్తు పట్టుకొని లాగుతుంది. దానితో ఇద్దరు జుత్తు పట్టుకొని కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఇంక దివ్య ఆగలేక, అబ్బా నన్ను వెళ్ళనివ్వు, నాకు అర్జెంట్ అంటూ శారదని ఒక్క తోపు తోసి బాత్రూంకి వెళ్ళిపోతుంది. అక్కడే సావ్ అంటూ బాత్రూం గడి బయట పెట్టి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది శారద. అమ్మ, నేను కూడా తిరగలేను, ఇక్కడే కూర్చుంటాను అని వేరే బాత్రూంలో అక్కడే కూర్చుంటుంది శారద. అన్వేష్కి అమృతకి ఒకే ప్లేట్లో పెట్టి ఒకరికొకరు తినిపించుకోమని చెబుతారు అన్వి, శ్రీ. ఇద్దరూ కొంచెం మొహమాటం ఎక్కువ పడుతుండడంతో, అరే మిమ్మల్ని అన్నం తినిపించుకోమనే చెప్పింది, ముద్దు పెట్టుకోమని కాదు అని మైక్ అంటాడు. అదే కదా, మా మైక్ అయితే లిప్ కిస్ చేయమని చెప్పినా ఇప్పుడు చేసేస్తాడు అని అంటాడు కిరణ్. ఆహా, దానికి మా కిరణ్ బ్రో కూడా నాకు తోడొస్తాడు అని అంటాడు మైక్. అయినా లిప్ కిస్ అయినా నా రోజీకే కదా పెడతాను, తప్పేముంది? ఏమన్నా పరాయి వాళ్ళకి పెడుతున్నానా ఏంటి? నాకేం సిగ్గులేదు అంటాడు మైక్. నీకెందుకుంటుంది? నీ మాటలు వింటుంటే వాళ్ళు చూడు తల కూడా ఎత్తడం లేదు అంటాడు కిరణ్. తింటున్నారు బ్రో, ఎలా తలపైకి ఎక్కుతారు అని మైక్ అంటుంటే, మీరు ఆపండి కాసేపు అని ఐషు అన్వేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇద్దరు ఒక స్వీట్ ఏదన్నా తినిపించుకోండి అని అంటుంది. అన్వేష్ స్వీట్ తీసి అమృత నోటి దగ్గర పెడతాడు. అమృత కూడా ఒక స్వీట్ తీసి అన్వేష్ నోటి దగ్గర పెడుతుంది. అన్వేష్ అమృత చెయ్యి పట్టుకొని మరీ స్వీట్ కొరుకుతాడు. దీనికి అంతసేపు ఎందుకు అడిగించుకున్నారు మరి అని అంటాడు మైక్. అరే, పెళ్ళికి ముందు అన్నీ అయిపోయిన నీకు అర్థం కాదులే అని రాజ్ నవ్వుతూ అంటాడు. ఏంటో అన్నిటికీ ఇలా నా మీదే పడి ఏడవడం అలవాటైపోయింది మీకు అని దారోజీ నీకు నేను తినిపిస్తాను అని హెన్రీతో తినడం అవ్వక ఇబ్బంది పడుతున్న రోజీ దగ్గర కూర్చొని తినిపించడం మొదలు పెడతాడు మైక్. నువ్వేనా? మేము పెడతాం అని మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్వీటు తీసుకొని తినిపిస్తారు వాళ్ళ సతులకి. మా శివ్ మాత్రం ఇలాంటి ఫంక్షన్లంటే దూరంగా ఉంటాడు, అడిగినా వేస్ట్ అని అంటాడు మైక్. అది నిజమే, ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి ఉన్నాడు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు అని కిరణ్ అంటాడు. ఐషు శివుకి ప్లేట్ ఇస్తుంది. నీకు కూడా తినిపించాలా బుజ్జి అని అల్లరిగా నెమ్మదిగా ఐషుకి మాత్రమే వినిపించేలా అడుగుతాడు. శివ్ ఎలా తినిపిస్తారు తెలుసు కనుక వద్దు కన్నా అని అంటుంది. పర్లేదు చెప్పు, నాకేం అభ్యంతరం లేదు అని కొంటిగా అంటాడు శివ్. కానీ నాకు సిగ్గుంది బాబు అని తినడం స్టార్ట్ చేస్తుంది. శివ్ ఒక ముద్ద తెచ్చి ఐషు నోటి ముందు పెడతాడు. ఐషు ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది. వావ్, వాట్ ఏ సీన్ అని అంటాడు మైక్. మూసుకొని తిన్నువు, లేకపోతే మీ సిస్ ముందు నీ చిట్టా తెరవాల్సి వస్తుంది అంటాడు శివ్. అంటే చూసేశావా అని అడుగుతాడు మైక్. అన్నయ్య కళ్ళు కప్పి ఏదన్నా చెయ్యగలం అనే అని వరుణ్ అంటాడు. శివ్ నవ్వుతాడు. నీకు భయపడే అన్నయ్య స్నేహకి అంత దూరం ఉంటుంది, అయినా నీకు తెలిసింది అని అర్థమయ్యింది అనుకుని స్నేహ వైపు చూశాడు వరుణ్. అప్పుడే వరుణ్ వైపు చూసిన స్నేహ ఏంటి అని కళ్ళు ఎగరేస్తుంది. వరుణ్ నవ్వుకుంటూ స్నేహని చూస్తూ ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. దానికే స్నేహ తనను ఊహించుకొని సిగ్గుతో తలదించుకుంటుంది. అవును, అసలు మీ చెల్లెక్కడా కనిపించలేదు అని శ్రీ అమృతని అడుగుతుంది. అవును, పిన్ని కూడా కనిపించలేదు అని అమృత అంటుంది. దివ్య ఫుడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందన్నారు కదా,
మరి ఎక్కడా కనిపించలేదు అని ఐషు అడుగుతుంది. నాన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లున్నారు, ఇంట్లోనే ఉన్నారు అని చెబుతుంది అమృత. మైక్, కిరణ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అందరూ తినడం అయిపోవడంతో అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, బాబాయ్ మీరు కూడా తినండి ఇంకా అని రవితో చెబుతుంది ఐషు. హా, తింటానమ్మా అని హరిగారిని తీసుకొని వెళ్తారు రవి గారు. రేఖమ్మా మాతో వచ్చేస్తారా, ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది ఐషు. వచ్చేస్తాం, ఇంకా ఏం పనుంది, మళ్ళీ పెళ్ళికి ఒక 3 రోజుల ముందు అమృతతో రావడమే అని అంటారు రేఖ. అక్క నేను కూడా వచ్చేస్తాను మీతోనే అని అంటుంది అమృత. అదేంటి, పెళ్ళయ్యే వరకు ఇక్కడ ఉండవా, ఇంకా అటు ఇటు ఎందుకు తిరగడం అని శ్రీ వాళ్ళ అత్తగారు అంటారు. వద్దులే, ఇక్కడుండే కన్నా అక్కడికి రావడం బెస్ట్, ఒక 3 రోజుల ముందు వస్తే చాలు, లేకపోతే తనకి ఉన్న మనశ్శాంతి కూడా ఉండనివ్వరు అని చెబుతారు రేఖ. ఓహ్, నేను వాళ్ళ సంగతి మర్చిపోయానులే, అందుకే అన్నాను అంటారు శ్రీ అత్తగారు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడికి రంగమ్మ పరుగున వచ్చి, అమ్మా అమృతమ్మ ఒకసారి రండి అని కంగారుగా పిలుస్తుంది. ఏమైంది రంగమ్మ, రండి చెబుతాను అని అంటుంది. అక్క ఇప్పుడే వస్తాను అని రంగమ్మతో వెళ్తుంది అమృత. ఎందుకు తన అంత కంగారుగా ఉంది అని ఐషు కూడా అమృత వెనకే వెళుతుంది. అసలు ఏం జరిగింది అంటే, దివ్య బాత్రూమ్ తలుపు గడివేసి వచ్చిన శారద కూడా ఒక బాత్రూంలోకి వెళ్ళి గడేసుకొని ఇంకా ఇక్కడే ఉంటాను అని అక్కడే కూర్చుంది ఓపిక లేక. కాసేపటికి చుట్టాలు వాష్రూమ్కి వెళ్దామని వచ్చి చూస్తే శారద గడివేసుకొని ఉంటుంది. తలుపు కొడితే నేను రాను, పనుంది, పెరట్లో ఉన్న బాత్రూంకి వెళ్ళండి అని అరచి చెప్తుంది ఓపిక లేకపోయినా. ఈ గయ్యాలి గంపతో మనకెందుకు అని వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్తారు. కాసేపటికి దివ్య నీరసంతో బయటికి రావడానికి డోర్ తీయబోతే అది రాదు. తలుపులు దబా దబా బాదడం మొదలుపెట్టింది దివ్య. అప్పటిదాకా బయట పనులు చూసుకొని వచ్చిన రంగమ్మ ఆ సౌండ్ విని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అంత నీరసంతో కూడా వాళ్ళమ్మ మీద కోపంతో, ఎక్కడ మా అమ్మ అని అడుగుతుంది దివ్య. తెలీదమ్మా, లోపలికి నేను వచ్చేసరికి మీరు డోర్ కొడుతున్న సౌండ్ వినిపించి వచ్చాను, అయినా మీరేంటి అలా ఉన్నారు అని అడుగుతుంది రంగమ్మ. తర్వాత చెప్తాను కానీ నన్ను బయటికి తీసుకువెళ్ళు అని రంగమ్మ మీద వాలిపోతుంది దివ్య. అలా వాలిపోగానే రంగమ్మ తూలుతూ, ఈ పర్వతాన్ని నేనెక్కడ పట్టుకోగలను అని అనుకుంటూ నెమ్మదిగా ఎలాగో హాలుకి తీసుకువస్తుంది. రంగమ్మ వెళ్ళి ఆ లోపల బాత్రూంలో మా అమ్మ ఉంటుంది, తనని కూడా తీసుకురా అని అంటుంది దివ్య. అలాగే అమ్మ అని అడ్డమైన గడ్డి తినుంటారు, అందుకే ఇద్దరు చెరొక బాత్రూంలో సెటిల్ అయ్యారు అనుకుంటా అని రంగమ్మ శారద కోసం తలుపు కొడుతుంది. ఇక అప్పటికి కొంచెం కడుపు శాంతించింది అని నమ్మకంతో నెమ్మదిగా డోర్ తీసి, రంగమ్మ నన్ను కొంచెం ఎత్తుకో అంటుంది శారద. ఏంటి, మిమ్మల్ని ఎత్తుకోవాలా, ఇంక నేను బతికొండాలా పోవాలా అని చేతులు పట్టుకొని రండి అంటుంది. హా హూ అంటూ దీర్ఘాలు తీస్తూ రంగమ్మ సాయంతో హాల్లోకి వస్తుంది శారద. నన్ను లోపల పెట్టి గడివేస్తావా అంటూ వాళ్ళమ్మని ఒక్కటి వీపు మీద పీకుతుంది దివ్య. తల్లిని పట్టుకొని నన్ను కొడతావా అని శారద కూడా ఒక్కటి పీకుతుంది. నన్ను కొడతావా అని మళ్ళీ ఇద్దరు జుత్తు పట్టుకొని ఒకరికి ఒకరు బోరింగ్ దగ్గర నీళ్ల కోసం కొట్టుకునే వాళ్ళలాగా ఇద్దరు జుట్టు పీక్కుంటూ కూర్చున్నారు. అంత ఓపిక లేకపోయినా ఇద్దరూ అలాగే జుత్తు పట్టుకొని కూర్చున్నారు. అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చిన చుట్టాలు ఇద్దరిని వింతగా చూస్తూ నవ్వుకుంటున్నారు. అది చూసి రంగమ్మ అమృత దగ్గరికి వచ్చింది. లోపలికి వచ్చి అది చూసిన అమృత, పిన్ని ఏం చేస్తున్నారు ఇద్దరు అని అంటుంది వాళ్ళ చేతులు విడిపిస్తూ. ఇద్దరు అమృతని చూసి, నీకెందుకు,
మేమేం చేసుకుంటే అంటారు. పిన్ని, చుట్టాలందరూ చూస్తున్నారు, వదిలేయండి అని చెబుతుంది అమృత. శారద చుట్టూ చూసి ఈ సంగతి తర్వాత చెప్తా అని దివ్యతో అని లేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పటికే ఒంట్లో ఉన్న శక్తి అంతా నశించడంతో. పిన్ని, ఏమైంది అంటూ అమృత కంగారుగా అడుగుతుంది. ఆహా, అప్పుడే పడింది. నేను చూడు, అన్నిసార్లు మోషన్ అయినా ఇంకా బలంగానే ఉన్నా అంటూనే నాకు కూడా ఓపిక లేదు అంటూ పక్కకి వాలిపోతుంది దివ్య. అప్పటికే శారదని చెక్ చేసిన ఐషు నీరసంతో పడ్డారు. ఏమైంది అసలు అని అడుగుతుంది రంగమ్మని. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ఐషుకి పిల్లలు చేసిన పని వల్లే వాళ్ళు అలా అయ్యారని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.